గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. డ్రగ్స్ వాడడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం అమరాపురం బస్టాండ్ నందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో డ్రగ్స్ వాడకం వల్ల జరిగే దుష్పరిణామాలు మరియు ద్విచక్ర వాహనంలో చోదకులు హెల్మెట్ తప్పకుండా వాడాలని, హెల్మెట్ వాడకుండా ఉండడం వల్ల కలిగే ప్రాణ నష్టాల గురించి అవగాహన కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, సినీ ప్రముఖ హీరో శ్రీ విష్ణు, సినీ నటి హెబ్బా పటేల్ మరియు అనన్య, ప్రముఖ కమెడియన్ రఘు, ఇండియన్ బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ దీపిక పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశంలో గంజాయి నిర్మూలన మరియు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకుండా ఉండడం వల్ల జరిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. యువత డ్రగ్స్కు అలవాటు పడకుండా ఉండాలని, ఒకసారి డ్రగ్స్ వాడడం వల్ల వాళ్ళ జీవితకాలం మొత్తం బానిసై ఉండాలని, దానివల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు మనుగడ కోల్పోవలసి వస్తుందని, ఆ తర్వాత అసాంఘిక కార్యకలాపాలకు యువత మరియు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. ఈ తరుణంలో ద్విచక్ర వాహనదారులు అతి వేగం మంచిది కాదని, ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ వల్ల వారి ప్రాణాలను కాపాడుకోవాల్సి వస్తుందని, హెల్మెట్ లేని ప్రయాణం చాలా ప్రమాదకరమని, ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబం భవిష్యత్తు కోల్పోవాల్సి వస్తుందని సూచించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరూ డ్రగ్స్ వాడకం వల్ల జరిగే దుష్పరిణామాల గురించి మరియు హెల్మెట్ వాడకుండా ఉండడం వల్ల జరిగే ప్రమాదాల గురించి ప్రజలలో పెద్ద ఎత్తున తీసుకుని వెళ్ళి రాష్ట్రంలో శ్రీ సత్యసాయి జిల్లా మరియు మడకశిర నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషనర్ మెంబర్ శ్రీనివాసమూర్తి, రాష్ట్ర కుంచిటికి ఒక్కలిక కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్ నరసింహరాజు, మార్కెట్ రేట్ చైర్మన్ గురుమూర్తి, పట్టణ మరియు మండల కన్వీనర్లు, సింగిల్ విండో అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు, అన్ని అనుబంధ కమిటీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పోలీస్ శాఖ సిబ్బంది మరియు భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. యాక్సిడెంట్స్ 2024, 2025 2 సంవత్సరాల్లో కూడా 20,000 యాక్సిడెంట్స్ ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి. ఎన్ని యాక్సిడెంట్స్? 20,000 యాక్సిడెంట్స్ జరిగింది. మనం ఆంధ్రప్రదేశ్ అంటే దేశవ్యాప్తంగా 9th ప్లేస్ లో ఉన్నాం. మన ముందు ఓన్లీ 8 స్టేట్స్ మాత్రమే ఉంది. రాష్ట్రం బాగా చేయాలి, ఎస్పీ గారు చెప్పినప్పుడు చెయ్యాలి అనిపించడానికి అదొక కారణం. కాబట్టి అందరూ కూడా మీరు రోడ్డు మీద పోయేటప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు చూస్తూ ఉంటారు. ఒక యాక్సిడెంట్ అతని ప్రాణమే కాకుండా ఆ కుటుంబాన్ని కూడా చిదిమేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, హెల్మెట్ వాడాలని సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు కార్యక్రమానికి సభాధ్యక్షులు సోదరులు స్థానిక శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారికి, ముఖ్య అతిథులు సత్యసాయి జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారికి, శ్రీనివాసమూర్తి గారికి, ప్రముఖ సినీ హీరో శ్రీ విష్ణు గారికి, హెబ్బా పటేల్ గారికి, అనన్య గారికి, రఘు గారికి, దీపిక గారికి, లక్ష్మణ్ గారికి, వెంకట్ గారికి, మన మున్సిపల్ చైర్మన్ రాజా గారికి, హనుమయ్య గారికి, గురుమూర్తి గారికి, వేదిక నుంచి పెద్దలకు, ఇక్కడి చేసినటువంటి నాకలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మాకంటే మీకే బాగా తెలుసు, కానీ ఆచారం లేదనే మన ఎస్పీ గారి ప్రోగ్రాం పెట్టేది ఈరోజు. హెల్మెట్
హెల్మెట్ లేకుండా పడితే చచ్చిపోతామని బాగా తెలుసు, చూసినారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వాడితే జీవితాలు నాశనం మీకు బాగా తెలుసు, అయినా మీరు చెప్తలేరు తేడా. దానికోసమే ఈరోజు ప్రియతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం తీసుకురావడం జరిగింది. మన వాళ్ళు మడక్షర ప్రాంత ప్రజలు చాలా మంది ఉపాధి లేక, జీవనోపాధి లేక 40-50 వేల మంది బెంగళూరులో ఉంటే ప్రతిరోజు చాలా మంది బెంగళూరు నుంచి మడక్షరాకి, అమరాపురానికి, గుడిబండకు, రోళ్లకు, అగలికు వచ్చిపోతున్న సందర్భంలో చాలా మంది రోడ్డు యాక్సిడెంట్లు చనిపోతున్నారు. మినిమం 3 నుంచి 5 మంది ప్రతిరోజు చనిపోతూ ఉంటారు అనమాట బెంగళూరు నుంచి మడక్షరాకు వచ్చే లోపు. కారణం హెల్మెట్ లేకుండా పోతేనే. మరి చాలా మంది నాతో అడుగుతూ ఉంటారు, మన పోలీసులు తలకాయ తింటారు హెల్మెట్ హెల్మెట్ అని చెప్పన పోలీసులకి. పోలీసులకు నేను ఎప్పుడు కూడా హెల్మెట్ గురించి రికమెండే చేయలేదు. హెల్మెట్ పెట్టుకున్న పోలీసు వాళ్ళ కోసం కాదు, ఇది వెళ్ళి హెల్మెట్ మన ప్రాణాని కోసం హెల్మెట్ కావాలి అని చెప్పినాం అనమాట. ప్రజలమైన మేము ఈ రోజు నుండి రోడ్డు భద్రతా నియమాలను తప్పకుండా పాటిస్తామని ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించి మా ప్రాణాలను మరియు ఇతరుల ప్రాణాలను రక్షించడానికి కట్టుబడి ఉంటామని అలాగే డ్రగ్స్, మత్తు పదార్థాలు మరియు ఇతర అనారోగ్యకరమైన అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉంటామని నా కుటుంబం సమాజం మరియు దేశం కోసం మంచి పౌరుడిగా జీవిస్తామని డ్రగ్స్ కు నో చెబుతూ